Okay, dear students, so today we will start second sem practical examination. So syllabus we will discuss about acid base titrations. సో మనం సెకండ్ సెమ్లో ఉన్నటువంటి టైట్రేషన్స్, యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అన్నవి మనము డిస్కస్ చేస్తామండి. సో ఫస్ట్ సెమ్ అయితే మనకి ఇంతకుముందు డిస్కస్ చేసాం ప్రాక్టికల్లో. సో టుడే వీ విల్ ఎంటర్ సెకండ్ సెమ్ ప్రాక్టికల్ సిలబస్. ఇంకెవరైనా ఉన్నారా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు? ప్లీజ్ గెట్ రెడీ. సో ఇన్ఫార్మ్ చేయండి అమ్మా, ఇంకెవరైనా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఇన్ఫార్మ్ చేయండి. సో విత్ ఇన్ 1 minute ఐ విల్ స్టార్ట్ ద క్లాస్. 1 minuteలో స్టార్ట్ చేస్తాను. ఈలోపు ఎవరైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఓకే, జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు. సార్ జాయిన్ అంటే చేయండి సార్. ఎవరు జాయిన్ అవుతున్నారు? సార్ జాయిన్ చేయమంటున్నారు, పెట్టున్నారు సార్. పెట్టమని నేను జాయిన్ చేస్తాను. రిక్వెస్ట్ సెండ్ చేయమనమ్మా. ఇంకెవరైనా ఉన్నారా? స్టార్ట్ చేయనా? ఓకే, ఐ విల్ స్టార్ట్ నౌ. కెన్ ఐ షేర్ మై presentation? So students, now we will discuss about acid base titrations. యాసిడ్ బేస్ టైట్రేషన్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో చూడండి, అసలు యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక యాసిడ్కి బేస్కి రెండింటికి మనము ఏం చేస్తామంటే టైట్రేషన్ చేస్తామండి. అంటే ఒక బ్యూరెట్లో బేస్ వర్సెస్ బేస్ వర్సెస్ బేస్ వర్సెస్ బేస్ వర్సెస్ బేస్ వర్సెస్ బేస్
టైట్రేషన్. ఇందులో చాలా రకాలు ఉంటాయి. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ వీక్ బేస్, ఇలా 4 రకాలు ఉంటాయండి. సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్లో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్, మెథడ్స్ ఆఫ్ కెమికల్ ఎనాలిసిస్ బేస్డ్ ఆన్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్. అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆర్ కాల్డ్ యాసిడ్ బేస్ రియాక్షన్స్. అంటే ఒక యాసిడ్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ HCl, దాన్ని ఒక బేస్తో ట్రీట్ చేయండి, దట్ ఈజ్ NaOH. HCl ప్లస్ NaOH టు ప్రొడ్యూస్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? సాల్ట్, దట్ ఈజ్ NaCl ప్లస్ వాటర్. అంటే ఏమవుతుంది? యాసిడ్ బేస్ కలిసి ఏం జరుగుతుంది? న్యూట్రలైజేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఈ యాసిడ్ బేస్ టైట్రేషన్ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ కెమికల్ ఎనాలిసిస్ బేస్డ్ ఆన్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్. దేనికి? బిట్వీన్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ యాసిడ్ బేస్ టైట్రేషన్స్. The determination of concentration of acids, the determination of concentration of acids by means of base, standard base alkali solution is known as acidimetry. చూడండి, ఒకవేళ మనము ద డిటర్మినేషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్స్, యాసిడ్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని మనం డిటర్మైన్ చేసాం అనుకోండి. ఏంటి? యాసిడ్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని మనం డిటర్మైన్ చేసాం అనుకోండి. మెథడ్స్ ఆఫ్, ఇక్కడ యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఎలా డిటర్మైన్ చేస్తాం? బై యూజింగ్ బేస్ అనమాట, దట్ ఈస్ ఆల్కలీ సొల్యూషన్. అయితే ఆల్కలీ సొల్యూషన్స్లో మనకి ఏంటంటే ఏదైనా ఒక బేస్ని ఉపయోగించుకొని యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ని డిటర్మైన్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ NaOH అనే ఒక బేస్ని యూజ్ చేసుకొని HCl యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ని డిటర్మైన్ చేస్తే దాన్ని ఎసిడిమెట్రీ అంటారు. చూడండి అమ్మా, ఇక్కడ మనకి ఇక్కడ ఏదైనా అన్నోన్ యాసిడ్ అవ్వచ్చు, బేస్ అవ్వచ్చు, దాని యొక్క కాన్సన్ట్రేషన్ అంటే దాని యొక్క క్వాంటిటీని మెజర్ చేయాలమ్మా. మనం ఎంత క్వాంటిటీ అన్నది మెజర్ చేయాలి. ఇది మనకి యాసిడ్ బేస్ టైట్రేషన్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ద డిటర్మినేషన్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ బేస్. ఇక్కడ రివర్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? కాన్సన్ట్రేషన్ ఆఫ్ బేస్, బేస్ యొక్క కాన్సన్ట్రేషన్ని మనము ఇక్కడ డిటర్మైన్ చేస్తున్నాం. దేని యూజ్ చేస్తున్నాం? యాసిడ్స్ని యూజ్ చేస్తే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ NaOH, దట్ ఈస్ బేస్, బేస్ యొక్క కాన్సన్ట్రేషన్ డిటర్మైన్ చేస్తున్నాం. దేనికి యూజ్ చేసి? HCl కాన్సన్ట్రేషన్ యూజ్ చేసి చేస్తున్నాం. దీన్ని ఆల్కలీమెట్రీ అంటాం. ఏమంటాం? ఆల్కలీమెట్రీ. హెన్స్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఆర్ ఆల్సో కాల్డ్, దీన్ని ఏమంటాం? యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఏమంటాం? ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎసిడిమెట్రిక్ ఆర్ ఆల్కలీమెట్రిక్ టైట్రేషన్స్. ఎసిడిమెట్రిక్ ఆర్ ఆల్కలీమెట్రిక్ టైట్రేషన్స్ అంటాం. ఓకే, సో యాసిడ్ బేస్ ఇండికేటర్స్ మనందరికీ తెలుసు కదమ్మా. యాసిడ్ బేస్ ఇండికేటర్ ఈజ్ ఎ సబ్స్టెన్స్. యాసిడ్ బేస్ ఇండికేటర్ అనేది ఏంటంటే ఈజ్ ఎ సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ వన్ కలర్ ఇన్ ద ఎసిడిక్ మీడియం, కంప్లీట్లీ డిఫరెంట్ కలర్ ఇన్ ద బేసిక్ మీడియం. అంటే అర్థం ఏంటి? ఈ యాసిడ్ బేస్ ఇండికేటర్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ని ఎగ్జిబిట్ చేస్తాయమ్మా. యాసిడ్ బేస్ ఇండికేటర్ అనేది ఒక సబ్స్టెన్స్ అనమాట, విచ్ హ్యాస్ ఎ వన్ కలర్ ఇన్ ద ఎసిడిక్ మీడియం. ఎసిడిక్ మీడియంలో ఒక కలర్ ఉంటే బేసిక్ మీడియంకి వచ్చేసరికి వేరే కలర్ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఇండికేటర్స్ అంటే సూచిక అంటాం అమ్మ. కలర్ మెయిన్ ఏంటంటే ఎండ్ పాయింట్ దగ్గర మనకు ఒక కలర్ని ఇస్తాయి. అంటే ఎండ్ పాయింట్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఉపయోగించేవి ఏంటంటే ఇండికేటర్స్. ఓకేనా? అండ్ యాసిడ్ బేస్ ఇండికేటర్ ఈజ్ అ సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ వన్ కలర్ ఇన్ ద ఎసిడిక్ మీడియం అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ కలర్ ఇన్ ద బేసిక్ మీడియం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండికేటర్ చూడండి. ఇండికేటర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడండి, మెథైల్ ఆరెంజ్ అనే ఇండికేటర్ ఉంది. ఇక్కడ మనకి మెథైల్ ఆరెంజ్. ఈ మెథైల్ ఆరెంజ్ అనే ఇండికేటర్ యొక్క pH రేంజ్ ఎంత అంటే 3 to 4.5. pH రేంజ్ ఎంత? 3 to 4.5. మెథైల్ ఆరెంజ్ యొక్క pH ఎంత రేంజ్ అంటే 3 to 4.5. అయితే ఎసిడిక్ మీడియంలో దాని యొక్క కలర్ ఎలా ఉందమ్మా? ఎసిడిక్ మీడియంలో కలర్ వచ్చి రెడ్ కలర్ ఉంది. చూడండి, ఇక్కడ మీడియంలో మెథైల్ ఆరెంజ్ యొక్క కలర్ ఎలా ఉంది? రెడ్ కలర్. మరి బేసిక్ మీడియం, దట్ ఈజ్ ఆల్కలిన్ మీడియం, బేసిక్ ఆర్ ఆల్కలిన్ ఏదైనా ఒకటే మీడియంలో ఎల్లో కలర్లో ఉంది. మెథైల్ ఆరెంజ్ యొక్క ఇండికేటర్ pH రేంజ్ ఎంత అంటే 3 to 4.5. ఎంత?
3 to 4.5. నెక్స్ట్ లిట్మస్. ఈ లిట్మస్కి వచ్చేసరికి 4.5 to 8.3, 4.5 to 8.3 అండి, 4.5 to 8.3. ఈ కలర్ ఇన్ ఎసిడిక్ మీడియం. ఇక్కడ చూడండి ఈ లిట్మస్ మనకి కలర్ ఏ కలర్ ఉంటుంది, రెడ్ కలర్లో ఉంది. ఏ కలర్? రెడ్ కలర్. ఈ కలర్ ఉంది బేసిక్లో, కలర్ ఉంది బేసిక్లో, బ్లూ కలర్ ఉంది. నెక్స్ట్ ఫినాప్థలిన్. ఫినాప్థలిన్ చూడండి మనకి pH రేంజ్ ఎంత ఉంది, 8.3 to 10 ఉంది. హైయెస్ట్ pH range, దట్ ఈజ్ ఫినాప్థలిన్. ఫినాప్థలిన్ ఇండికేటర్ హ్యాస్ ద హైయెస్ట్ pH range. కలర్లెస్ ఉందండి, ఎసిడిక్ సొల్యూషన్లో కలర్లెస్. ఓకే, ఆల్కలైన్ సొల్యూషన్లో పింక్ కలర్లో ఉంది. ఓకేనా? సో యాసిడ్ బేస్ ఇండికేటర్లో ఏంటంటే an acid base indicator is a substance which has acidic medium and completely different color in the basic medium. అంటే ఎసిడిక్ మీడియంలో ఒక కలర్ ఉంటుందండి, బేసిక్ మీడియంలో ఒక కలర్ ఉంటుందండి. మిథైల్ ఆరెంజ్ యొక్క pH రేంజ్ 3 to 4.5 అండి. కలర్ ఇన్ ఎసిడిక్ సొల్యూషన్లో రెడ్ ఉంటుందండి, కలర్ ఇన్ ఆల్కలీన్ సొల్యూషన్లో ఎల్లో ఉంటుందండి. లిట్మస్ pH రేంజ్ 4.5 to 8.3. ఎసిడిక్ సొల్యూషన్లో రెడ్ ఉంటుందండి, అదేవిధంగా బేసిక్ సొల్యూషన్ బ్లూ ఉంటుంది. ఈ విధంగా మనము హైయెస్ట్ pH రేంజ్ వచ్చి ఫినాప్థలిన్ అంటే 8.3 to 10. ఓకే, ఇవి మీరు ఐడెంటిఫై చేయాలి. ఏదైనా ఒక ఇండికేటర్ ఇచ్చామంటే ఆ ఇండికేటర్ pH రేంజ్ ఖచ్చితంగా తెలియాలి. మిథైల్ ఆరెంజ్ అంటే 3 to 4.5 అని తెలియాలి. లిట్మస్ దాని తర్వాత వస్తుంది 4.5 to 8.3 అని చెప్పాలి. ఓకే, రెడ్ కలర్లో ఉంటాయి ఈ రెండు కూడా. ఎసిడిక్ మీడియంలో రెండు కూడా రెడ్ కలర్లో ఉంటాయి. బేసిక్ మీడియంలో రెండు కూడా, ఒకటి ఎల్లో బ్లూ కలర్లో ఉంటుంది, ఇంకోటి పింక్ కలర్లో ఉంటుంది. ఇవి మనం ఐడెంటిఫికేషన్ చేయాలండి. సో నెక్స్ట్ ఏంటి, చాయిస్ ఆఫ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్. అంటే మనకి యాసిడ్ బేస్ ఇండికేటర్ని ఎలా చాయిస్, ఏ విధంగా చాయిస్ ఎంచుకోవాలి. చాయిస్ ఆఫ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్. ఎటువంటి యాసిడ్ ఎటువంటి ఇండికేటర్, యాసిడ్ బేస్ ఇండికేటర్లో ఎటువంటి ఇండికేటర్స్ని యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసే టైట్రేషన్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అనుకోండి. స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటి, HCl NaOH. HCl స్ట్రాంగ్ యాసిడ్ HCl, బేస్ NaOH. స్ట్రాంగ్ బేస్ వచ్చి NaOH. ఈ రెండు స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. HCl వచ్చి స్ట్రాంగ్ యాసిడ్ అండి, NaOH వచ్చి స్ట్రాంగ్ బేస్ అండి. ఈ టైట్రేషన్లో మీరు ఏ ఇండికేటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎనీ ఇండికేటర్ ఏదైనా, మిథైల్ ఆరెంజ్ యూజ్ చేసుకోండి, లిట్మస్ యూజ్ చేసుకోండి, ఫినాప్థలిన్ యూజ్ చేసుకోండి. అయితే ఇక్కడ ఒకవేళ ఫినాప్థలిన్ తీసుకోవాలి అనుకోండి, ఫినాప్థలిన్ అనే ఇండికేటర్ తీసుకుంటే ఎసిడిక్ సొల్యూషన్లో ఫినాప్థలిన్ ఎలా ఉంటుంది ఆల్రెడీ చెప్పాం, కలర్లెస్లో ఉంటుందండి. ఎలా ఉంటుంది? కలర్లెస్లో ఉంటుంది. మరి ఆల్కలిన్ సొల్యూషన్లో ఎలా ఉంటుందండి? పింక్ కలర్లో ఉంటుంది. ఎలా ఉంటుంది? పింక్ కలర్లో ఉంటుంది. దట్ ఈస్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ టైట్రేషన్. నెక్స్ట్ రండి, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్. వీక్ యాసిడ్ అంటే ఏంటి? ఎసిటిక్ యాసిడ్ CH3COOH ఈజ్ కాల్డ్ యాజ్ ఎ వీక్ యాసిడ్. ఈ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్లో మనం ఏంటి, ఎసిటిక్ యాసిడ్ NaOH అనేది స్ట్రాంగ్ బేస్ అండి, CH3COOH అనేది వీక్ యాసిడ్ అండి. ఇక్కడ ఫినాప్థలిన్ అనే ఇండికేటర్ యూజ్ చేస్తాం. ఏ ఇండికేటర్? ఫినాప్థలిన్ అనే ఇండికేటర్ యూజ్ చేస్తాం. ఖచ్చితంగా వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్లో యూజ్ చేసే ఇండికేటర్ ఏంటి అంటే ఫినాప్థలిన్ అనే ఇండికేటర్ యూజ్ చేస్తాం. ఇది కలర్ ఇన్ ఎసిడిక్ సొల్యూషన్లో కలర్లెస్ అండి, ఎసిడిక్ సొల్యూషన్లో కలర్లెస్. అదే బేసిక్ ఆల్కలిన్ సొల్యూషన్లో పింక్ కలర్లో ఉంటుంది, ఆల్రెడీ మనం చెప్పుకున్నదే, పైన కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ స్ట్రాంగ్ యాసిడ్, HCl is a strong acid and weak base, అమోనియా హైడ్రాక్సైడ్ is a weak base. ఇక్కడ మనం స్ట్రాంగ్ యాసిడ్కి వీక్ బేస్కి మనం టైట్రేషన్ చేస్తే ఇండికేటర్ ఏం యూజ్ చేస్తాం, వాట్ టైప్ ఆఫ్ ఇండికేటర్ యు ఆర్ యూజింగ్, ఏ ఇండికేటర్ యూజ్ చేస్తారంటే ఇక్కడ చూడండి అమ్మా, ఇండికేటర్ యూజ్ చేసే ఇండికేటర్ మిథైల్ ఆరెంజ్ is used as a indicator. కాబట్టి సో రెడ్ కలర్లో ఉంటుందండి. కలర్ ఇన్ ఎసిడిక్ మీడియంలో ఏ కలరు? రెడ్ కలర్. ఒకసారి ఉండండి, రెడ్ కలర్లో ఉంటుంది. ఆల్కలిన్లో ఎల్లో కలర్లో ఉంటుంది. ఏమో అర్థమవుతుందా? చెప్పండి అమ్మా. అర్థమవుతుందమ్మా?
సార్. చెప్తారా ఎవరైనా? ఇండికేటర్స్ ఎన్ని ఇక్కడ మనం ఏ ఇండికేటర్ గురించి మాట్లాడాం? వాట్ టైప్ ఆఫ్ ఇండికేటర్స్ వీఆర్ యూజింగ్ హియర్? మిథైల్ ఆరెంజ్. వెరీ గుడ్. నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్. వెరీ గుడ్. ఫినాప్థలిన్. నెక్స్ట్ లిట్మస్. pH రేంజ్ దేనికి ఎక్కువమ్మా? విచ్ ఇండికేటర్ హ్యావింగ్ హైయెస్ట్ pH రేంజ్ చెప్పగలరా? హైయెస్ట్ pH రేంజ్, విచ్ ఇండికేటర్ హ్యావింగ్ హైయెస్ట్ pH రేంజ్ దేనికమ్మా? చెప్తారా ఎవరైనా? చెప్తావా మాధవి? చెప్తావా? చెప్పరా? దివ్య చెప్తావమ్మా? దివ్య, ఏ ఇండికేటర్కి హైయెస్ట్ pH రేంజ్ ఉందమ్మా? Phenolphthalein indicators. దేనికమ్మా? ఫినాప్థలిన్ ఇండికేటర్. Phenolphthalein indicators. వెరీ గుడ్. ఎంతమ్మా రేంజ్? 8.3 to 10 pH. వెరీ గుడ్. 8.3 పైన ఉంది. వెరీ వెరీ గుడ్. నైస్. ఓకేనమ్మా, మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ క్లాస్. సో ఇక్కడ చూసుకోండి మీరు, సో నెక్స్ట్ అంటే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ HCl అమ్మోనియా హైడ్రాక్సైడ్. ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే మిథైల్ ఆరెంజ్ అమ్మా. మిథైల్ ఆరెంజ్ ఎసిడిక్ సొల్యూషన్లో రెడ్ ఉంది, ఆల్కలిన్ సొల్యూషన్లో ఎల్లో ఉంది. ఆల్కలిన్ సొల్యూషన్లో ఎల్లో ఉందమ్మా. ఈ ఫైనల్కి వచ్చేసరికి ఏంటంటే వీక్ యాసిడ్ వీక్ బేస్, దట్ ఈస్ ఎసిడిక్ యాసిడ్ అండ్ అమోనియా హైడ్రాక్సైడ్. నో సాటిస్ఫాక్టరీ ఎండ్ పాయింట్ విత్ ఎనీ ఇండికేటర్. ఇక్కడ ఎటువంటి ఇండికేటర్ అనేది యూజ్ చేయమండి, ఎందుకంటే నో సాటిస్ఫాక్టరీ ఎండ్ పాయింట్, ఎటువంటి ఎండ్ పాయింట్ అనేది రాదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కలర్ ఇన్ ఎసిడిక్ సొల్యూషన్ ఏమీ లేదమ్మా, బేసిక్ సొల్యూషన్లో కూడా ఏమీ లేదు. సో ఇది మనకి చాయిస్ ఆఫ్ యాసిడ్ బేస్ ఇండికేటర్. అంటే ఏ టైట్రేషన్లో ఏ ఇండికేటర్ యూజ్ చేస్తాం. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్లో అయితే ఎనీ ఇండికేటర్, ఫినాప్థలిన్ ఎగ్జాంపుల్ మాత్రమే. అది ఎసిడిక్ మీడియంలో కలర్లెస్ ఫినాప్థలిన్, బేసిక్ మీడియంలో పింక్. ఒకవేళ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అనుకోండి, ఫినాప్థలిన్ ఇండికేటర్ యూజ్ చేస్తాం. ఎసిడిక్ మీడియంలో కలర్లెస్, బేసిక్లో పింక్. ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ HCl అమోనియా హైడ్రాక్సైడ్. మిథైల్ ఆరెంజ్ అనేది ఇండికేటర్ అమ్మా. ఎసిడిక్ సొల్యూషన్ కలర్లెస్ రెడ్, బేసిక్లో ఎల్లో. ఇలాగా వీక్ యాసిడ్ బేస్ ఎసిటిక్ యాసిడ్ అమోనియా హైడ్రాక్సైడ్, నో సాటిస్ఫాక్టరీ ఎండ్ పాయింట్ విత్ ఎనీ ఇండికేటర్. సో ఆస్ట్వాల్డ్ థియరీ ఆఫ్ ఇండికేటర్స్, ఆస్ట్వాల్డ్ థియరీ ఆఫ్ ఇండికేటర్స్ గురించి మనం మాట్లాడతాం. ఏంటంటే అకార్డింగ్ టు ఆస్ట్వాల్డ్ థియరీ ఏం చేశారు అంటే, ఈయన ఒక థియరీని ప్రపోజ్ చేశారమ్మా. థియరీ ఆఫ్ ఇండికేటర్స్ అని ఒక థియరీని ప్రపోజ్ చేశారు. ఒక సూచికల సిద్ధాంతం అంటారు దీన్ని, థియరీ ఆఫ్ ఇండికేటర్స్. అండ్ యాసిడ్ బేస్ ఇండికేటర్ ఈజ్ ఎ వీక్ ఆర్గానిక్ యాసిడ్ ఆర్ వీక్ ఆర్గానిక్ బేస్. యాసిడ్ బేస్ ఇండికేటర్ అన్నది ఏంటంట, వీక్ ఆర్గానిక్ యాసిడ్ ఆర్ వీక్ ఆర్గానిక్ బేస్. Hence they ionize partly in aqueous solution. Undissociated form has different color from its conjugated acid
ఆర్ కాంజుగేటెడ్ బేస్ ఫామ్. చూడండి, అకార్డింగ్ టు ఆస్ట్వాల్డ్స్ థియరీ ఆఫ్ ఇండికేటర్ ఏం చెప్తుంది, ఈజ్ ఎ వీక్ ఆర్గానిక్, ఏంటి, యాసిడ్ బేస్ ఇండికేటర్ ఈజ్ ఎ వీక్ ఆర్గానిక్ యాసిడ్ ఆర్ ఎ వీక్ ఆర్గానిక్ బేస్, hence they ionize partly in aqueous solution. అంటే aqueous solution లో పార్షియల్ గా అయనైజ్ అయిపోతుందమ్మా. అన్డిసోషియేటెడ్ ఫామ్ హ్యాస్ ఎ డిఫరెంట్ కలర్ ఫ్రమ్ ఇట్స్ కాంజుగేటెడ్ యాసిడ్ అరే కాంజుగేట్ బేస్. మీరు ఇక్కడ చూడండి, అన్డిసోషియేటెడ్ ఫామ్ అంటే ఏంటి, డిసోషియేట్ అవునటువంటి ఫామ్ అనేది డిఫరెంట్ కలర్ ఉంటుందని చెప్తున్నారు. మీరు ఇక్కడ చూడండి, ఫినాఫ్థలిన్ అని ఉంది. ఈ ఫినాఫ్థలిన్ ఎలా రాసాం, HPH అని రాసాం. ఈ HPH అనేది ఏ ఫామ్లో ఉంది, అన్డిసోషియేటెడ్ ఫామ్, దట్ ఈజ్ కలర్లెస్. ఒకవేళ డిసోషియేట్ అయ్యింది అనుకోండి, PH మైనస్ H ప్లస్, PH మైనస్ H ప్లస్. ఈ PH మైనస్ ఏ కలర్లో ఉంది, పింక్ కలర్లో ఉందండి. ఏ కలర్లో ఉంది, పింక్ కలర్లో ఉంది. ఒకసారి చూడండి, ఫినాఫ్థలిన్ దట్ ఈజ్ HPH, ఇట్ ఈజ్ కలర్లెస్. జనరల్గా ఏంటి, కలర్లెస్. బట్ డిసోషియేట్ అయ్యింది అనుకోండి, ఎలా డిసోషియేట్, అయాన్స్ కింద డిసోషియేట్ అయ్యింది అనుకోండి. ఈ అయాన్స్ కింద డిసోషియేట్ అయ్యేటప్పుడు PH మైనస్ H ప్లస్. ఈ PH మైనస్ అయాన్ ఎలా ఉంటుంది, పింక్ కలర్ అమ్మ. నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్, మిథైల్ ఆరెంజ్ దట్ ఈజ్ MEOH, మిథైల్ ఆరెంజ్ ఏ కలరు, MEOH. Me ప్లస్ దట్ ఈజ్ మిథైల్ ప్లస్ రెడ్, OH మైనస్. మీరు ఇక్కడ చూడండి, డిసోషియేట్ అయినటువంటి PH మైనస్ అయ్యాను, Me ప్లస్ అయ్యాను, ఇవి డిసోషియేట్ అయ్యాయి కదా. ఈ డిసోషియేట్ అయ్యేటటువంటివి ఎలా ఉన్నాయి, పింక్ రెడ్ కలర్లో ఉన్నాయి. డిసోషియేట్ అయినవి పింక్ రెడ్ కలర్లో ఉన్నాయి, డిసోషియేట్ అయినవి. సో డిసోషియేట్ అవ్వలేనటువంటివి ఎలా ఉన్నాయి, కలర్లెస్ అండ్ ఎల్లో, కలర్లెస్ అండ్ ఎల్లోలు ఉన్నాయి. సో మనకి ఆస్ట్వాల్డ్ థియరీ ఏం చెప్తుందంటే, ఈ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ అండ్ మిథైల్ ఆరెంజ్ అనే ఇండికేటర్ రెండు కూడా ఏంటంటే, ఏంటి రెండు అంటే యాసిడ్ బేస్ ఇండికేటర్లు. ఈ రెండు ఏంటి అంటే యాసిడ్ బేస్ ఇండికేటర్స్. ఈ టూ కూడా ఏంటి అంటే యాసిడ్ బేస్ ఇండికేటర్. సో ఇక్కడ ఈజ్ ఎ వీక్ ఆర్గానిక్ యాసిడ్ ఆర్ వీక్ ఆర్గానిక్ బేస్. ఈ రెండు ఏంటంటే వీక్ ఆర్గానిక్ యాసిడ్ అండ్ వీక్ ఆర్గానిక్ బేస్. హెన్స్ దే అయనైజ్. ఎలా అయనైజ్ అవుతాయంటే, హెన్స్ దే అయనైజ్ పార్ట్లీ. ఎలా అవుతాయి, PH అనేది మీకు కలర్లెస్ ఉంది కదా, PH మైనస్ H ప్లస్ కింద మారిపోతుంది. MEOH ఎలా అవుతుంది, ఇక్కడ ఇది కూడా అన్డిసోషియేటెడ్ ఫామ్, MEOH మెథైల్ ఆల్కహాల్. సో ఇక్కడ మెథైల్ ఆరెంజ్ అమ్మ, Me ప్లస్ OH మైనస్ అనమాట. సో ఈ ఫినాఫ్థలిన్ అనేది H ప్లస్ని ఇచ్చింది, ఇట్ ఈజ్ ఏ వీక్ ఆర్గానిక్ యాసిడ్. ఫినాఫ్థలిన్ అనేది H ప్లస్ ఇచ్చింది కాబట్టి వీక్ ఆర్గానిక్ యాసిడ్. మెథైల్ ఆరెంజ్ ఏమి ఇచ్చింది, OH మైనస్ ఇచ్చింది కాబట్టి వీక్ ఆర్గానిక్ బేస్ అని చెప్పొచ్చమ్మా. ఇందులో అన్డిసోషియేటెడ్ ఫామ్ ఉంది కదా, ఈ అన్డిసోషియేటెడ్ ఫామ్ ఆఫ్ ఫినాఫ్థలిన్ కలర్లెస్ అయితే, డిసోషియేట్ అయిన PH మైనస్ పింక్ అమ్మ. మెథైల్ ఆరెంజ్ అన్డిసోషియేటెడ్ ఫామ్ అనేది ఎల్లో అయితే, ఇక్కడ క్లీవేజ్ అయింది Me ప్లస్ అమ్మ, దట్ ఈజ్ రెడ్ కలర్ ఉంటుంది డిసోషియేట్. అంటే ఈయన ఒకటే చెప్పాడు, ఆస్వాల్డ్ థియరీ ఏం చెప్పాడు, నేను ఒక ఇండికేటర్స్కి ఒక థియరీ ప్రపోజ్ చేశాను. ఆ థియరీ ఆఫ్ ఇండికేటర్స్ ఏం చెప్తుందంటే, మనకి యాసిడ్ బేస్ టైట్రేషన్లో యూజ్ చేసేటటువంటి ఇండికేటర్లు అన్నీ కూడా, అంటే యాసిడ్ బేస్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ HCl వర్సెస్ NaOH, ఎస్టిక్ యాసిడ్ వర్సెస్ NaOH. అలా అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేసు, లేదా స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేసు, లేదా వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేసు, లేదా వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్. ఇలా 4 రకాల టైట్రేషన్లో 4వ రకమైనటువంటి వీక్ యాసిడ్ వీక్ బేస్ అన్నది ఎటువంటి ఇండికేటర్స్ యూజ్ చేయము, సూటబుల్ కాదు. పైన 3 యూజ్ చేసే ఇండికేటర్ ఫినాఫ్థలిన్ యూజ్ చేయొచ్చు, మిథైల్ ఆరెంజ్ యూజ్ చేయొచ్చు, లిట్మస్ యూజ్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటి అంటే వీక్ ఆర్గానిక్ యాసిడ్స్ అవ్వచ్చు, బేసెస్ అవ్వచ్చు అమ్మా. ఒకవేళ ఇవి అన్డిసోషియేటెడ్లో ఉంటే, అంటే మాలిక్యులర్ ఫామ్లో ఉంటే
ఒక కలర్ ఉంటుంది, డిసోసియేషన్ అయ్యేటప్పుడు ఒక కలర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాప్థలిన్ HPH ఈజ్ ఏ కలర్లెస్. డిసోషియేట్ అయితే PH- H+, దట్ ఈస్ పింక్. మెథైల్ ఆరెంజ్ అన్డిసోషియేటెడ్ ఫామ్లో ఏ కలర్ ఉంది? ఎల్లో ఉంది. డిసోషియేటెడ్ ఫామ్లో రెడ్ ఉంది. సో ఇవే మీరు క్లారిటీగా మీరు ఒకసారి చూడాలి. రేపు ఎగ్జామినేషన్లో మీరు ప్రాక్టికల్ చేసేటప్పుడు కూడా అబ్జర్వేషన్ చేయాలి. సో వైవాలో కూడా అడుగుతారు కాబట్టి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ గురించి మనం చూస్తున్నామండి. మీరు క్లియర్ కట్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏంటి టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అంటే వివిధ రకాల ఆమ్ల క్షార అంశమాపనం అంటాం. తెలుగులో చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఆమ్ల క్షార అంశమాపనం, దీన్నే యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అంటాం. ఇప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్. స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్. స్ట్రాంగ్ యాసిడ్ ఏం తీసుకుంటాం? ఎవరైనా చెప్పండి. విచ్ ఈజ్ ద స్ట్రాంగ్ యాసిడ్ చెప్తారా? HCl సార్. ఏంటమ్మా? ఏం చెప్పు అబ్బా, బాగానే చెప్పావు. HCl. వెరీ గుడ్. నెక్స్ట్ స్ట్రాంగ్ బేస్ చెప్తారమ్మా. మాధవి చెప్పమ్మా. స్ట్రాంగ్ బేస్ NaOH సార్. వెరీ గుడ్. HCl వర్సెస్ NaOH. NaOH. స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్. ఇప్పుడు మనం టైట్రేషన్ చేస్తున్నాం. మీరు ఒకసారి ఈ టైట్రేషన్ డయాగ్రామ్ చూడండి అమ్మా. ఈ డయాగ్రామ్లో మీకు క్లియర్ కట్గా ఏం కనబడుతుంది అంటే చూడండి. కోనికల్ ఫ్లాస్క్లో ఏం తీసుకున్నాం చూడండి. కోనికల్ ఫ్లాస్క్లో ఏం తీసుకున్నాం చెప్పండి. చెప్పండి అబ్బాయిలు. ఇప్పుడు చెప్పావు కదా నాయన, చెప్పు బాబు. సోమశేఖర్ HCl సార్. దేంట్లో తీసుకున్నావు? HCl క్లోనికల్ ఫ్లాస్క్ ఫ్లాస్క్ లో సార్. బ్లూ కలర్ లో ఉంది కదా, అక్కడ చూడండి HCl. మరి బ్యూరెట్ లో ఏం తీసుకున్నావు? NaOH సార్. వెరీ గుడ్. అంటే అర్థం ఏంటి? బ్యూరెట్ లో బేస్ తీసుకున్నాం. HCl అనేది కొనికల్ ఫ్లాస్క్ లో తీసుకున్నాం. మన ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరుగుతుంది టైట్రేషన్ వచ్చేసరికి HCl వర్సెస్ NaOH. HCl వర్సెస్ NaOH టైట్రేషన్. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ pH ఆఫ్ ద ఎనలైట్ సొల్యూషన్. ఇక్కడ మనం ఏంటి ఏం కనపడలేదు సార్. కనబడలేదా? వెయిట్ మళ్ళా షేర్ చేస్తాను. కనబడుతుందా స్క్రీన్? కనబడుతుందబ్బా? Yes sir. వెరీ గుడ్. Yes sir. ఓకే. డయాగ్రామ్ చూసుకుంటే ఫస్ట్ pH ఆఫ్ ద ఎనలైట్ సొల్యూషన్. ఎనలైట్ అంటే ఏంటి? HCl అన్నమాట. ఇక్కడ తీసుకున్నటువంటి pH ఇటువైపు ఏం తీసుకున్నాం? pH ఆఫ్ ద ఎనలైట్ సొల్యూషన్ అంటే pH ఆఫ్ బేస్ అన్నమాట. pH ఆఫ్ బేస్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ టైట్రెంట్ యాడెడ్. ఏమైతే యాడ్ చేస్తున్నామో దాని యొక్క వాల్యూమ్. ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాం? NaOH యాడ్ చేస్తున్నాం కదా, దీని యొక్క వాల్యూమ్ అన్నమాట ఇది.
అందుకే వాల్యూమ్లో 25, 50, 75 అనేవి ఉన్నాయి వాల్యూమ్స్ అనమాట. అంటే ఏంటి, మనము బ్యూరెట్ నుంచి NaOH డ్రాప్ బై డ్రాప్ HClకి యాడ్ చేస్తాం కదా త్రూ కొనికల్ ఫ్లాస్క్ ద్వారా. సో త్రూ కొనికల్ ఫ్లాస్క్లో యాడ్ చేసేటప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఆ NaOH యొక్క వాల్యూమ్ ఎంత ఉంది అనేది మనము చేస్తాం, మెజర్ చేస్తాం. అందుకే అక్కడ NaOHని టైట్రెంట్ అంటాం. వాల్యూమ్ ఆఫ్ టైట్రెంట్ యాడెడ్ అంటే NaOH యాడెడ్. pH ఆఫ్ ద ఎనలైట్ సొల్యూషన్ అంటే యాసిడ్ యాడ్ చేస్తున్నాం కదా అది అనమాట. pH ఆఫ్ ద ఎనలైట్ సొల్యూషన్. ఇక్కడ రెండమ్మా. In the titration of HCl, strong acid versus strong base. In the titration of HCl with NaOH, HCl with NaOH, the base is continuously added and pH value of solution is plotted against the volume of base is added at end point pH equals to 7. ఈ టైట్రేషన్లో HCl అనేది మనకి కోనికల్ ఫ్లాస్క్లో తీసుకున్నాం, NaOH అనేది బ్యూరేట్లో తీసుకున్నాం. ద బేస్ ఈజ్ కంటిన్యూస్లీ యాడెడ్. బేస్ అంటే NaOHని కంటిన్యూస్గా దేనికి యాడ్ చేస్తున్నాం, కోనికల్ ఫ్లాస్క్లో ఉన్నటువంటి HClకి యాడ్ చేస్తున్నాం. అండ్ pH వాల్యూ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ప్లాటెడ్ అగెనెస్ట్ ద వాల్యూమ్ ఆఫ్ బేస్ యాడెడ్. అట్ ఎండ్ పాయింట్ దగ్గర pH ఎంత అంటే ఎండ్ పాయింట్ దగ్గర pH 7 అనమాట. ద pH ఆఫ్ సొల్యూషన్ బిఫోర్ ఎండ్ పాయింట్ ఈజ్ 3 అండ్ ఆఫ్టర్ ఎండ్ పాయింట్ ఈజ్ 9.5. The pH of the solution before end point anta 3 and after end point anta 9.5. Hence all the indicators which have pH range 3 to 9.5. So అన్ని indicators కూడా pH range ఎంత తీసుకుంటాం 3 to 9.5 are suitable for the titration of strong acid versus strong base. So చూడండి ఇక్కడ చూసుకుంటే ఇదంతా ఏంటంటే 2, 4, 6, 8, 10, 12 అనేది pH అమ్మ. దేని యొక్క pH ఇక్కడ ఎనలైట్ అంటే HCl యొక్క. ఇక్కడ 25, 50, 75 వాల్యూమ్స్ అనమాట. ఫస్ట్ ఏంటవుతుంది, HCl యొక్క pH ఎంత ఉంటుంది, యాసిడ్ pH బిలో 7 ఉంటుంది కదమ్మా. ఎంత ఉంటుంది, బిలో 7 ఉంటుంది. ఫస్ట్ యాసిడ్ pH HCl యొక్క pH ఎంత అంటే 2 దగ్గర ఉంటుంది. ఎంత దగ్గర ఉంటుంది, 2 దగ్గర. HClకి ఏం యాడ్ చేస్తున్నాను నేను, NaOH అనే బేస్ యాడ్ చేస్తున్నాం, టైట్రేషన్ చేస్తున్నాం. NaOH అనే ఏం యాడ్ చేస్తున్నాం, NaOH అనే బేస్ యాడ్ చేస్తున్నాం అమ్మా. HClకి NaOH అనే బేస్ యాడ్ చేసేటప్పుడు ఇది గ్రాడ్యువల్గా ఏమవుతుంది, పెరుగుతుంది, గ్రాడ్యువల్గా పెరుగుతుంది. HClకి NaOH అనే బేస్ యాడ్ చేసేటప్పుడు గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే pH వాల్యూ పెరుగుతుందమ్మా. ఇక్కడ 2 ఉంది, 2 కాస్త ఏమైంది అలాగా చూడండి ఇలాగ వచ్చేసరికి 7. ఈ 7 దగ్గర ఏమైందంటే ఎండ్ పాయింట్ అంటే మనం యాడ్ చేసేటటువంటి ఇండికేటర్లో రంగు మార్పు అంటే ఒక కలర్ అనేది ఫామ్ అయింది. దీన్ని అంతిమ స్థానం ఎండ్ పాయింట్ అని గుర్తించాం. ఎంత pH దగ్గర ఎండ్ పాయింట్ అయింది, 7 దగ్గర. అంటే pH 2 ఉన్న యాసిడ్కి pH 12 ఉన్నటువంటి 10 ఉన్నటువంటి బేస్ని యాడ్ చేసేటప్పుడు 10 అంటే 9.5, 10 అలా ఉంటుంది. ఈ pH 10 ఉన్నటువంటి బేస్ని ఈ pH 2 ఉన్నటువంటి యాసిడ్కి యాడ్ చేసేటప్పుడు ఈ రెండు కలిసి క్రమేపీ గ్రాడ్యువల్గా pH ఏమవుతుంది, పెరుగుతుందమ్మా. ఇక్కడి ఎలా పెరుగుతుంది, స్లైట్గా పెరుగుతుంది. రెండు కలిసి 7, pH 7 దగ్గర ఈక్వలెన్స్ పాయింట్ న్యూట్రల్ అయ్యిందమ్మా. దాని ఎండ్ పాయింట్ అని కూడా మనం మాట్లాడుతాం. ఇది గ్రాఫ్. ఇదమ్మా గ్రాఫ్ ఈ విధంగా మనకి ఉంటుంది. ఫస్ట్ పెరుగుతుంది, తర్వాత మరి ఇంకే మార్పు ఉండదు. ఇది మనకి గ్రాఫ్. నెక్స్ట్ చూద్దాం. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వీక్ యాసిడ్
యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్. ఎవరైనా చెప్తారా వీక్ యాసిడ్ ఎగ్జాంపుల్ చెప్తారమ్మా? చెప్తారా? Acetic acid is a weak acid. NaOH is a strong base. సో ఇప్పుడు చూడండి, వీక్ యాసిడ్ వచ్చి మనకేంటి ఎసిటిక్ యాసిడ్ అండి, స్ట్రాంగ్ బేస్ వచ్చి NaOH అండి. ఇప్పుడు మనం ఇక్కడ మీరు ఒకసారి డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్ చూస్తే మనకి ఏంటి కనబడుతుంది అంటే, ఈ డయాగ్రామ్లో మనము టైట్రెంట్ యాడెడ్ అండ్ pH ఆఫ్ ద ఎనలైట్ సొల్యూషన్ తీసుకున్నాం. సేమ్ ఇంతకుముందు ఎలా తీసుకున్నాము, టైట్రెంట్ యాసిడ్ తీసుకున్నాం. సో యాసిడ్కి ఏం యాడ్ చేసాం, బేస్ యాడ్ చేసాం. బ్యూరేట్లో బేస్ తీసుకున్నాం, కొనికల్ ఫ్లాస్క్లో యాసిడ్ తీసుకున్నాం. ఇక్కడ కొనికల్ ఫ్లాస్క్లో ఏం తీసుకున్నాం, వీక్ యాసిడ్ తీసుకున్నాం. ద బేస్ ఈస్ కంటిన్యూస్లీ యాడెడ్. దేనికి యాడ్ చేస్తున్నాం, వీక్ యాసిడ్కి. pH of the solution is plotted against volume of base added at end point pH greater than 7. ఎండ్ పాయింట్ అన్నది pH 7 కన్నా ఎక్కువ దగ్గర వచ్చింది. ఫర్ సచ్ టైట్రేషన్ ఇండికేటర్ హూజ్ pH రేంజ్ అబౌవ్ 7 లైక్. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఎండ్ పాయింట్ 7 కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి ఇటువంటి టైట్రేషన్లో మనం ఏం చేస్తామంటే, ఖచ్చితంగా 7 కన్నా ఏదైతే ఎక్కువ pH ఉంటుందో ఆ ఇండికేటర్స్ మాత్రమే ఉపయోగిస్తాం. ద బేస్ ఈస్ కంటిన్యూస్లీ యాడెడ్ అండ్ pH ఆఫ్ సొల్యూషన్ ఈస్ ప్లాటెడ్ ఎగెనెస్ట్ వాల్యూమ్ ఆఫ్ బేస్ యాడెడ్ at end point pH greater than 7 అనుంది. For such titration indicators whose pH range above 7 like example phenolphthalein is best indicator. Phenolphthalein is best indicator. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్టార్టింగ్లో వీక్ యాసిడ్ ఉందండి. ఏముంది, వీక్ యాసిడ్ అనేది స్టార్టింగ్లో ఉంది. ఈ వీక్ యాసిడ్ ఏమవుతుంది, గ్రాడ్యువల్గా ఏమవ్వాలి, దీనికి బేస్ యాడ్ చేస్తున్నామండి. ఈ వీక్ యాసిడ్ యొక్క pH 3 దగ్గర ఉందండి. ఇంతకుముందు HCl తీసుకున్నాం, దట్ ఈస్ స్ట్రాంగ్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్కి pH చాలా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అది 2 దగ్గర ఉంది. ఇది వీక్ యాసిడ్ కాబట్టి దీనికి pH కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది 3 దగ్గర ఉంది. యాడ్ చేస్తున్న కొద్ది గ్రాడ్యువల్గా బేస్ యాడ్ చేస్తున్న కొద్ది pH పెరుగుతుంది. ఎంత దగ్గర ఎండ్ పాయింట్ వచ్చిందంట, 8.5. 8 కన్నా పైనే వచ్చింది చూడండి. సో ఈక్వలెన్స్ పాయింట్ అంటాం, అంటే రంగు అంతిమ స్థానంలో మార్పు, అంటే కలర్ అనేది మారిపోయింది. సో అందువల్ల ఇక్కడ వరకు పెరిగింది. సో మనకి వాల్యూమ్ కూడా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 50 అనుకోండి వాల్యూమ్. సో ఇక్కడ మనం pH 7 కన్నా ఎక్కువ ఉంది. ఇంతకుముందు ఏంటి, pH 7 కాబట్టి ఏ ఇండికేటర్ని వాడాం. ఇక్కడ pH 8 కన్నా 7 కన్నా పైన ఉంది కాబట్టి phenolphthalein is the best indicator for weak acid versus strong base. అడుగుతారు ఎగ్జామ్లో, వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్లో ఏ ఇండికేటర్ని బెస్ట్ ఇండికేటర్గా మీరు భావిస్తారు చెప్పగలరు అంటే phenolphthalein is the best indicator అని చెప్పాలి. నెక్స్ట్ స్ట్రాంగ్ యాసిడ్ HCl వర్సెస్ వీక్ బేస్. స్ట్రాంగ్ యాసిడ్ HCl వర్సెస్ వీక్ బేస్ అండి. ఈ స్ట్రాంగ్ యాసిడ్ HClకి వీక్ బేస్కి మధ్య టైట్రేషన్ చేస్తాం. వీక్ బేస్ ఇక్కడ అమోనియా తీసుకోండి, ఒక్కోసారి అమోనియా హైడ్రాక్సైడ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ యాసిడ్ HClని నేను దేంట్లో తీసుకుంటున్నాను, కోనికల్ ఫ్లాస్క్లో తీసుకుంటున్నాను. ఈ బేస్ నేను దీంట్లో తీసుకుంటున్నా, బ్యూరేట్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టైట్రేషన్ స్టార్ట్ చేసుకుందాం.
అయితే ద బేస్ ఈజ్ కంటిన్యూస్లీ యాడ్ చేస్తాను బేస్ని యాడ్ చేస్తాను అండ్ ద pH ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ ప్లాటెడ్ ఎగెనెస్ట్ ద వాల్యూమ్ ఆఫ్ ద బేస్ యాడెడ్. ఇక్కడ ఎండ్ పాయింట్ దగ్గర pH 7 కన్నా తక్కువ ఉంటుందండి. ఎండ్ పాయింట్ దగ్గర pH 7 కన్నా తక్కువ. ఫర్ సచ్ టైట్రేషన్స్ ఇండికేటర్ హూజ్ pH రేంజ్ ఈజ్ బిలో 7. అక్కడ ఎండ్ పాయింట్ ఎప్పుడైతే 6-7 కన్నా తక్కువ ఉంటుందో మనం ఏం చేయాలి, బిలో 7 ఉన్నటువంటి ఏదైనా ఇండికేటర్ వాడాలి. అంటే బిలో ఏంటి 4.5 అలా ఉంటుంది కదా మిథైల్ ఆరెంజ్, అందువల్ల ఇస్ ద బెస్ట్ ఇండికేటర్. ఇక్కడ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్ బట్ 2 దగ్గర తీసుకుంటే 2 కన్నా డౌన్లో తీసుకున్నాం. దిస్ ఈజ్ HCl అమ్మ. HClని నేను కోనికల్ ఫ్లాస్క్లో దట్ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ టైట్రెంట్ యాడెడ్ pH ఆఫ్ ద ఎనలైట్ సొల్యూషన్. pH ఆఫ్ ద ఎనలైట్ అంటే pH ఆఫ్ ద HCl అనమాట. వాల్యూమ్ ఆఫ్ టైట్రెంట్ అంటే వాల్యూమ్ ఆఫ్ అమోనియా అనమాట. సో ఇక్కడ యాడ్ చేస్తాం కదమ్మా, ఎప్పుడైతే యాడ్ చేసామో కంటిన్యూస్గా ఏమవ్వాలి, గ్రాడ్యువల్గా ఈ HCl యొక్క pH ఏమవ్వాలి, పెరగాలమ్మా. సో ఇక్కడ మీరు చూసుకుంటే HCl యొక్క pH గ్రాడ్యువల్గా పెరిగింది. ఎంతవరకు పెరిగింది, ఇలా పెరిగి ఇక్కడ అంటే బిలో 6 దగ్గరే ఉందమ్మా ఈక్వలెంట్ పాయింట్. అంటే బిలో 7 కాబట్టి మిథైల్ ఆరెంజ్ అనే ఇండికేటర్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ టైట్రేషన్ అనమాట. నెక్స్ట్ ఏంటి, టైట్రేషన్ ఆఫ్ వీక్ బేస్ విత్ వీక్ యాసిడ్ రన్నింగ్ యాసిడ్ ఇంటూ ఆల్కలీ. ఇక్కడ వీక్ యాసిడ్కి వీక్ బేస్ రెండు వీకే, యాసిడ్ వీకే బేస్ వీకే, రెండు కూడా వీకే యూజ్ చేస్తున్నాం. కాబట్టి మనకి ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్టిక్ యాసిడ్ ఈజ్ ద వీక్ యాసిడ్, అమోనియా ఈజ్ ద వీక్ బేస్. Those are combined to produce ammonium acetate. It so happens that these two are both about equally weak. In that case, the equivalence point approximately pH 7. ఇటువంటి కేసులో ఈక్వలెంట్ పాయింట్ ఎంత ఉంటుంది, అప్రాక్సిమేట్లీ pH 7. హియర్ అవర్ ఎనలైట్ ఏంటి, NH3 is a weak base and titrant ఎస్టిక్ యాసిడ్. ఇక్కడ ఎనలైట్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ తీసుకున్నటువంటి అమోనియా అనేది కొనికల్ ఫ్లాస్క్లో ఎస్టిక్ యాసిడ్ అనేది వీరట్లో తీసుకున్నాం. ఇఫ్ వై స్టార్ట్ ప్లాటింగ్ ద pH ఆఫ్ ద ఎనలైట్ ఎగెనెస్ట్ ద వాల్యూమ్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్. వాల్యూమ్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ అంటే అర్థం ఏంటి, ఎస్టిక్ యాసిడ్ని బ్యూరెట్లో తీసుకుంటాం, సో అమోనియాని conical flask లో తీసుకుంటాం. దట్ వీఆర్ యాడింగ్ ఫ్రమ్ ద బ్యూరేట్ వీ విల్ గెట్ ఎ టైట్రేషన్ కర్వ్. సో ఈ విధంగా మనకి టైట్రేషన్ కర్వ్ అనేది మనకు వస్తుందండి. సో దీస్ ఆర్ ద యాసిడ్ బేస్ టైట్రేషన్స్. ఓకేనా, ఇవి మీకేమైనా అర్థమైందా లేదా ఏంటని చెప్పాలా. ఏమా అర్థమైందా, మాధవి, దివ్య, అర్థమైందమ్మా, లావణ్య. మీరు ఇక్కడ పలకపోతే ఆబ్సెంట్ వేస్తాను చూసుకోండి. పిలిచేటప్పుడు పలకకపోతే ఇక్కడ నేనేం చేస్తాను, ఆబ్సెంట్ మార్క్ అనేది ఆబ్సెంట్ చేస్తాను. నేను ఇంత కష్టపడి చెప్పినప్పుడు మీరు పలకాలి కదా. ఇక్కడ అటెండెన్స్ చూడండి అమ్మా, ఎవరెవరు ఉన్నారు. దివ్య జే ఉన్నావా, అటెండెన్స్ ఆబ్సెంట్, దివ్య ఆబ్సెంట్. నెక్స్ట్ శైలజ కే. ఇప్పుడు ఏం చెప్పాము చెప్పు ఒకసారి, 2 మొక్కలు నీకు తెలిసిన 2 మొక్కలు చెప్పమ్మా. ఇంతవరకు కలిసాను కదమ్మా. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ చెప్పారు సార్. ఏం చెప్పాను,
ఏం చెప్పాను? బెస్ట్ ఇండికేటర్ ఫినాప్థలిన్ యూస్ చేస్తాం సార్. ఓకే. అసిటిక్ వచ్చి వీక్ బేస్ గా ఉంటుంది సార్. అమోనియా వీక్ యాసిడ్ గా ఉంటుంది సార్. అవునా? అమోనియా వీక్ యాసిడా? ఎన్ని టైప్ ఆఫ్ టైట్రేషన్స్ మాట్లాడాం? హౌ మెనీ టైప్ ఆఫ్ టైట్రేషన్స్ ఆర్ we are discussing now? 4 సార్. ఏంటండి? యాసిడ్ బేస్ టైట్రేషన్స్. ఏంటి? ఓకే, నెక్స్ట్ లావణ్య. present or absent? Lavanya, I can put here absent. Any response? కనీసం మెసేజ్ అయినా పెట్టాలి. ఇది పరిస్థితి అని. నెక్స్ట్ నందిని. ఎవరమ్మా? నందిని. ఎం సుధాకర్. Yes, sir. ఏం చెప్పాము చెప్పబ్బా. Yes, sir. చెప్పు. ఏం చెప్పాం మనం చెప్పుకుని ఒకసారి చెప్పబ్బా. డిస్కస్ చేసాం కదా, ఏమేం డిస్కస్ చేసాం? చెప్పు సుధాకర్. కనీసం ఏం చెప్పామన్నది కూడా నాకు చెప్పాలా. చెప్పైనా ఆప్షన్టే, ఎందుకంటే ఆన్ చేసి మీరు ఏం వెళ్ళలేదని అర్థం. చెప్పవు కదా, ఏం చెప్పామన్నది చెప్పవా? సార్ పనిలో ఉంటుంది సార్, అందుకు వినలేదు. ఏంటంటే పనిలో ఉంటుంది సార్, అందుకే వినలేదు సార్. పనిలో కాదు, క్లాస్ అయినప్పుడు పనిలో ఎందుకుంటావు? మేము హౌస్ కట్టిస్తున్నాం సార్, కొత్తగా హౌస్ కట్టిస్తున్నాం సార్, అందుకు పనిలో కట్టిస్తున్నావు. నువ్వు పని ఉండేటప్పుడు ఆప్షన్ పడిపోవాలి. నువ్వు జాయిన్ అవ్వకూడదు కదా క్లాస్కి. ఆన్ చేసి నువ్వు ఒకవైపు ఆన్ చేయడం, ఒకవైపు నీ పని చేసుకుంటే ఇక్కడ మేము అరుచుకోవాలా? గవర్నమెంట్ మీకు ఇన్ని స్కీమ్స్ ఇన్ని పెడుతుంది కదా, ఇంత కష్టపడుతుంది కదా మీ సంక్షేమం కోసం, మీ వెల్ఫేర్ కోసం ఇంత గవర్నమెంట్ ఇంత కష్టపడుతుంటే మీరు చదవాలి కదా. మేము ఇక్కడ ఎంత కష్టపడుతున్నాం. మాధవి చెప్పమ్మా, ఏం నేర్చుకున్నావు చెప్పు నాకు, అంతే, ఇంకేం వద్దు. ఏం విన్నావు ఒక 2 పాయింట్లు చెప్పు. సుధా, ఓ సుధా, సుధారాణి, సుధా ఏం నేర్చుకున్నావు చెప్పు. ఏం చెప్పాను, ఏం నేర్చుకున్నావు? Basic type 4 sir. Acidic basic strong acid indicated weak acid, ammonium weak base. ఫినాప్థలిన్ ఇండికేటర్ pH అని చెప్తావా? ఎంత pH రేంజ్ ఆఫ్ ఫినాప్థలిన్ ఇండికేటర్? నెక్స్ట్ సోమశేఖర్, చెప్పలేని వాళ్ళకి అంతే. సోమశేఖర్ సార్. ఏం చెప్పావు, ఏం నేర్చుకున్నావు చెప్పమ్మా. కొంచెం మనం ఫస్ట్ నుంచి యాసిడ్ బేస్ టైట్రేషన్ సార్. ఓకే సార్, యాసిడ్ టైట్రేషన్ అంటే కెమికల్
Chemicals based on neutral relation between acids and bases are called acidic base reactions, sir. తర్వాత యాసిడ్ బేసిస్ ఇండికేటర్స్ నేర్చుకున్నాం సార్. యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అంటే యాసిడ్ మీడియం కంప్లీట్లీ డిఫరెంట్ కలర్ ఇన్ బేసిక్ మీడియం సార్. ఓకే. తర్వాత ఆస్వర్త్ థియరీ ఆఫ్ ఇండికేటర్ నేర్చుకున్నాం సార్. ఓకే. ఈ థియరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాసిడ్ బేస్ ఇండికేటర్స్ వీక్ ఆర్గానిక్ యాసిడ్ సార్. ఓకే ఎనఫ్. డిసాల్వ్స్ డిఫరెంట్ కలర్స్ సార్. ఓకే వెరీ గుడ్ చాలులే. నెక్స్ట్ ఏంటంటే మనము నెక్స్ట్ ప్రాక్టికల్ కంటిన్యూ చేద్దాం.